మిరాయ్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలా? లాస్ట్ ఇయర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసు కదా. తేజ సజ్జా ఇంకా మనోజ్ కలిసి అసలు మనకి కంప్లీట్ సూపర్ హీరో చూపించారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమాని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. అయితే ఏ సినిమాకైనా కలెక్షన్సే కొలమానం. ఇక ఆ సినిమాకి అవార్డ్స్ కూడా వస్తే కేక్ పైన ఐసింగ్ చేసినట్టే కదా. ఇప్పుడు మిరాయ్ సినిమాకి అదే జరగనుంది. ఎందుకంటే సైమా అవార్డ్స్ నామినేషన్ లో ఏకంగా 11 నామినేషన్లు కొల్లగొట్టింది ఈ సినిమా. ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి సత్కరించే ఈ అవార్డుల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు ఇలా సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి ప్రతిభకు గుర్తింపుగా నిలిచే ఈ వేదికపై అవార్డు అందుకోవడం ప్రతి సినీ ప్రముఖులకు గర్వకారణం. ఇప్పుడు సైమా 2026 వేడుకకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో సినీ వర్గాల్లో సందడి మొదలైంది. 2025లో విడుదలైన ప్రేక్షకులను అలరించిన చిత్రాలను ఈ ఏడాది సైమా అవార్డులకు పరిగణలోకి తీసుకున్నారు. 4 దక్షిణాది భాషలకు చెందిన వందలాది చిత్రాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు వివిధ విభాగాల్లో నామినేట్ అయ్యారు. తాజాగా సైమా కమిటీ అధికారికంగా అత్యధిక నామినేషన్స్ సాధించిన చిత్రాల జాబితాను విడుదల చేయడంతో సినీ అభిమానుల్లో చర్చలు మరింత వేగంగా పుంజుకున్నాయి. ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ తరపున మిరాయ్ అత్యధిక నామినేషన్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తం 11 విభాగాల్లో నామినేట్ అవుతూ ఈ సినిమా అగ్రస్థానంలో నిలిచింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషించారు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తన ప్రత్యేకమైన విజన్ తో రూపొందించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి మంచి స్పందన అందుకుంది. విజువల్ ఎఫెక్ట్స్, అడ్వెంచర్ అంశాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చిన కథనం, సాంకేతిక నాణ్యత ఇలా అన్ని అంశాల్లోనూ మిరాయ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు అదే జోరును సైమా అవార్డ్స్ నామినేషన్లో కూడా కొనసాగించింది. అత్యధిక విభాగాల్లో పోటీలు నిలవడంతో ఈసారి అవార్డుల వేదికపై మిరాయ్ హవా కొనసాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిరాయ్ తర్వాత ఎక్కువ నామినేషన్ సాధించిన తెలుగు చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను నవ్విస్తూ, భావోద్వేగాలను పంచుతూ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. మొత్తం 10 విభాగాల్లో నామినేషన్ సాధించిన ఈ సినిమా అవార్డుల రేసులో బలమైన పోటీదారుగా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వినోదం, భావోద్వేగం, కుటుంబ అనుబంధాలు, కామెడీ ఇలా అన్ని అంశాలను సమతూకంగా చూపించిన అనిల్ రావిపూడి మరోసారి తన మార్క్ను నిరూపించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి వెంకటేష్ కెరియర్లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అదే సినిమా సైమా వేదికపై కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. ఇక 3వ స్థానంలో నిలిచిన చిత్రం తండేల్. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు చందు మెండేంటి దర్శకత్వం వహించారు. సముద్ర నేపథ్యంలోని భావోద్వేగ కథతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కథలోని సహజత్వం, నటీనటుల అద్భుతమైన నటన, సంగీతం ఈ చిత్ర విజయానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. గీతా ఆర్ట్స్ నిర్మించిన తండేల్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్లో చేరి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా ఈ సినిమాకు దక్కాయి. ఇప్పుడు 9 విభాగాల్లో నామినేషన్ సాధించి సైమా అవార్డుల పోటీలో బలమైన స్థానాన్ని సంపాదించింది. ముఖ్యంగా నాగచైతన్య, సాయి పల్లవి నటనకు సంబంధించిన విభాగాలపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంది. అదే సంఖ్యలో నామినేషన్స్ సాధించిన మరో చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించారు. సామాజిక అంశాన్ని కోర్టు డ్రామాతో మిళితం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసింది. సినిమాలోని బలమైన కథనం, నటీనటుల సహజమైన నటన, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చిన తీరు ప్రేక్షకులను
ఆకట్టుకుంది. అందుకే 9 విభాగాల్లో నామినేట్ అవుతూ ఈ సినిమా కూడా అవార్డుల పోటీల్లో నిలిచింది. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఆధారిత చిత్రాలకు కూడా సైమా సమాన ప్రాధాన్యం ఇస్తుందనే విషయాన్ని ఈ నామినేషన్స్ మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ఈసారి సైమా అవార్డుల పోటీ గతంలో పోలిస్తే మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు భారీ బడ్జెట్ తో రూపొందించిన పాన్ ఇండియా చిత్రాలు, మరోవైపు కుటుంబ కథ చిత్రాలు, భావోద్వేగ ప్రేమ కథలు, కోర్టు రూమ్ డ్రామాలు, ఇలా భిన్నమైన జానర్లకు చెందిన సినిమాలు ఒకే వేదికపై పోటీ పడుతున్నాయి. దీంతో విజేతలు ఎవరు అవుతారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో 2 రోజుల పాటు జరగనున్న సైమా 2026 వేడుకలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. అవార్డుల ప్రదానంతో పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, స్టార్ పర్ఫార్మెన్స్లు, సంగీత ప్రదర్శనలు కూడా ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం విడుదలైన నామినేషన్స్ జాబితాను చూసిన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు తమ అభిమాన హీరోలు, సినిమాలకు మద్దతుగా ప్రచారం ప్రారంభించారు. ఎవరు ఉత్తమ నటుడు అవుతారు, ఏ సినిమా బెస్ట్ ఫిలిం అవార్డు గెలుస్తుంది, ఏ దర్శకుడికి అత్యుత్తమ దర్శకుడి అవార్డు దక్కుతుంది అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.